బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 లేదంటే 29వ తేదీన పథకాలను అమలు చేయాలంటూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 2 పథకాల అమలుకు సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. గృహలక్ష్మి, ఈ గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని హామీ ఇచ్చింది. 6 గ్యారంటీల్లో 7వ తారీఖు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 2 గ్యారంటీలని అమల్లోకి తీసుకొచ్చింది. మా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అట్లాగే 10 లక్షల పరిమితిని ఆరోగ్యశ్రీకి పెంచడం, ఈ 2 గ్యారంటీల స్కీములు ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్నాయి. మరో 2 గ్యారంటీ స్కీమ్ని ఈ వారం లోపు అమలు చేస్తామని చెప్పి నిన్న సీఎం ఆయన నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఉదయం ఈ గ్యారంటీలకు సంబంధించి ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఆ సబ్ కమిటీతోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సబ్ కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సబ్ కమిటీలో సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీ నుంచి ఈ 2 గ్యారంటీలకు సంబంధించి అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మెయిన్గా 500 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్లకి మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి అంటే అధికారికంగా విడుదల చేయకుండా కూడా దానికి సంబంధించిన సమాచారం ఏంటంటే 500 రూపాయలు కట్టిన ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తారు. దానికి క్రైటీరియా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు 2020 నుంచి 2023 వరకు ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరం నెలకి ఎన్ని సిలిండర్లు పడ్డాయి, ఆ సిలిండర్లకు సంబంధించి ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారు. నెలకు ఒక సిలిండర్ వాడితే అది సంవత్సరానికి 12 సిలిండర్లు అవుతాయి. 3 సంవత్సరాలకు చూసుకుంటే 36 సిలిండర్లు అవుతాయి. దానికి 3 సంవత్సరాలని బై చేస్తే దానికి మళ్ళీ సంవత్సరానికి 12 సిలిండర్లు వస్తాయి. అంటే 12 సిలిండర్లని ఈ 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరఫరా చేయనున్నది. అది 500 రూపాయలకి. దీనికి నేరుగా లబ్ధిదారులు ఇప్పుడు 955 రూపాయలు సిలిండర్కి ధర ఉంది. దానికి సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 915 రూపాయలకి సబ్సిడీ వస్తుంది. దాన్ని 500 మైనస్ చేస్తే 415 రూపాయలు లబ్ధిదారుడు కట్టాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్గా చమురు కంపెనీలకు ఇవ్వాలన్నా ప్రభుత్వమే అంశం గురించి మరోసారి మనం డిస్కస్ చేద్దాం.